హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య స్పైసీ కిచెన్. ఈరోజు మా అత్తయ్య గారు చేయబోయే రెసిపీ టమాటో నీరుకూర విత్ పూరి. టమాటో నీరుకూర పూరికి కానీ చపాతీకి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బెల్లం. ముందుగా పూరి పిండి తడిపి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ 2 cups ఆఫ్ గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కొంచెం గట్టిగా పూరి పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత టమాటాలు అన్నీ కోసేసి పచ్చిమిర్చి కూడా మధ్యకి కోసేసి ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 2-3 స్పూన్స్ సరిపోతుంది. ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకేసారి వేసేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం పసుపు, కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ కారం, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టండి స్టవ్. ఒక 5 minutes అయ్యాక ఓపెన్ చేసి చూస్తే ఇంకా టమాటాలు ఇంకొంచెం మ్యాష్ అవ్వాలి. ఈ టైంలో ఒక చిన్న బెల్లం ముక్క మనం తీసి పక్కన పెట్టాం కదా, అది వేసేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఇంకో 5 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. 5 minutes అయ్యాక లిడ్ తీసి చూస్తే మీకు ఇప్పుడు టమాటాలన్నీ మ్యాష్ అయిపోయి మెత్తగా అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది నీరుకూర కాబట్టి, అంటే పూరీలోకి చపాతీలోకి నంచుకోవడానికి బాగుండాలి కాబట్టి దీనికి తగిన కన్సిస్టెన్సీ ఒక 1 cup ఆఫ్ వాటర్ వేసి కొంచెం కలిపి మూత పెట్టి మరిగించాలి. అంతే, నీరుకూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు చేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి పక్కన పెట్టుకొని పూరీలు చేస్తున్నాము. ఈ పూరీలు చేసేటప్పుడు మనకి గోధుమ పిండి పూరీలకి బాగా అంటుకొని ఉంటుంది కదా, అది వేసేస్తే ఆయిల్ పాడైపోతూ ఉంటుంది, బ్లాక్గా వచ్చేస్తుంటుంది. అలా కాకుండా ఒక ఉతికిన నాప్కిన్ మీద పూరి ఆయిల్లో వేసే ముందు జస్ట్ ఇలాగా తుడిచినట్టు చేస్తే దానికి ఎక్స్ట్రా ఉన్న ఫ్లోర్ అంతా ఆ నాప్కిన్కి అంటుకుంటుంది, ఆయిల్ పాడవకుండా ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి టిప్. పూరీలు వేసేసుకొని తీసేసుకున్నాము. దీంట్లోకి నంచుకోవడానికి మనం చేసిన నీరుకూర డిష్ అవుట్ చేస్తున్నాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి నంచుకోవడానికి బాగుంటుంది. ఒకసారి ట్రై